అవును, నర్సంపేట పట్టణం డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన గౌరవనీయులు పెద్దలు గుంటి మాధవరెడ్డి గారికి మరియు పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, నాతో పాటు ఉన్న మా డివిజన్ నాయకులకు, ప్రొఫెసర్ గద్దా వెంకటేశ్వర్లు సార్ గారికి, కోల వెంకటేశ్వర్లు గారికి, గొర్రె నవీన్ గారికి, నూనె పద్మ గారికి, వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ నా ఎంబటి ఉంటూ నన్ను ముందుకు సాగిస్తూ ఈ యొక్క గెలుపు బాటలో నాకు తోడుగా ఉంటూ నా ఎంబటి ఉంటున్నందుకు వీళ్ళందరికీ నమస్కారాలు, పాదాభినందనలు చేస్తున్నాను. ఈ యొక్క 30వ డివిజన్లో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం 2 కౌన్సిలర్లు చేశారు. ఒక భూదందాలు, సెటిల్మెంట్ దందా, ఒక బ్రోకరు, ప్రతి ఒక్క ఆయనకు ఏ పేరు పెట్టినా దాంట్లో తప్పలేదు. ఇంకో ఆమె ఉద్యమకారురాలు, సరే ఆమెను వాళ్ళ పార్టీ గుర్తించిందా లేదా తెలియదు కానీ సస్పెండ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి ఈ రోజున ప్రజలు మనకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూసి ఒక నాకు తోడుగా ఉంటూ నన్ను ప్రోత్సహించడం జరుగుతుంది. వార్డు ప్రజలు వాళ్ళు చేసింది ఏం లేదు. 10 సంవత్సరాలు చేసిన దందాలు, రోడ్లు కానీ, సీసీ డ్రైనేజీలు కానీ, ఒక రేషన్ కార్డు కానీ, దళిత బంధువు కానీ, డబుల్ బెడ్రూమ్ వాళ్ళు కానీ, ఎటువంటి పథకాలు వాళ్ళు చెప్పినాయి ఏమీ రాలేదు, ఏమీ జరగలేదు ఇక్కడి వాడ ప్రజలకు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాలే సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ప్రతి ఒక్క పనులు జరుగుతున్నాయి. రేషన్ కార్డులు ఇచ్చినాం, ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించినాం, 500 గ్యాస్ ఇచ్చినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం, సన్న బియ్యం, ముఖ్యంగా సన్న బియ్యం, పెద్ద వాళ్ళే తినేది సన్న బియ్యం. ఈ రోజున మధ్యతరగతి కుటుంబాలు కూడా సన్న బియ్యం తినడం గొప్ప శుభోదయం, శుభ సూచికము. అది రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మాట ఇచ్చి నిలబెట్టుకునే పార్టీ యొక్క సిద్ధాంతం అని నమ్ముతూ చెప్తున్నారు, ప్రజలే అంటున్నారు. కావున మేము ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ప్రజలు కూడా మాకు ఆశీర్వదిస్తున్నారు. ఆశీర్వాదం ఉంది వాళ్ళది, ప్రజలది. మా గెలుపుకు కూడా భారీ మెజార్టీగా చూస్తున్నాం కాబట్టి ప్రజలు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా పనులు ఉన్నాయి. రేషన్, డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, కమిటీలు, ఎస్సీ కమిటీలు, మహిళా సంఘ భవనాలు, చాలా పనులు ఉన్నాయి. అవి గెలిచిన తర్వాత ఇవన్నీ చేస్తానని నమ్మకంతో ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి గడప గడపకు వేడుకుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యల్లో వాళ్ళ భాగస్వామ్యం అవుతానని నమ్ముతూ చెప్పుకుంటూ నేను ప్రచారంలో ముందుకు సాగుతున్నాను. నాకు మీ ప్రజల యొక్క వార్డు యొక్క ప్రజలు చేతి గుర్తుపై నాకు వేసి, నా యొక్క చేతి గుర్తుపై మీ యొక్క ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా వార్డు ప్రజలందరికీ పేరు పేరున మీ పాదాలకు వందనలు చేస్తున్నాను. గత 2 సార్లు తక్కువ మెజార్టీతో నేను ఓడిపోయాను అనే ఒక చాలా విశ్వాసంతో, ఈ యొక్క వార్డు ప్రజలపై విశ్వాసంతో నేను ముందుకు సాగుతున్నాను. కావున అందరూ భారీ మెజార్టీతో నాకు ఓటేసి చేతి గుర్తుపై భారీ మెజార్టీ కల్పించాల్సిందిగా ఓటు ప్రజలందరికీ, వార్డు ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనలు చేస్తానని తెలియజేసుకుంటున్నాను.